పెళ్లికి ముందు హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ మేఘాలయ రాష్ట్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం గోవాలో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలోనూ తీసుకొస్తున్నట్టు మేఘాలయ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాజెల్ అంపైన్ లైంగ్డో ప్రకటించారు. ఈ విధానం మేఘాలయలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. గోవా తరహాలో మేం కూడా పెళ్లికి ముందు హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షను తప్పనిసరి చేసే చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఇది మా సమాజాలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాప్తి అత్యంత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటూ ఇటీవల మేఘాలయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక హెచ్చరించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు యువకులు హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరిగా చేసుకునేలా చట్టంపై నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ముఖ్యంగా తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో గతేడాది 3432 హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇది ముందు సంవత్సరంతో పోల్చితే రెట్టింపని వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు ఇప్పటివరకు ఎటువంటి టీకాలు, ఔషధాలు అందుబాటులో లేనప్పటికీ నివారణే ముఖ్యమని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్తో 4 కోట్ల మరణాలు సంభవిస్తున్నాయి.